హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాంటసీ క్రికెట్ గురు. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ T20 లీగ్లో 2021-22 ఎడిషన్కి సంబంధించి ఫస్ట్ మ్యాచ్ అయినటువంటి సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ మ్యాచ్ ప్రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ మ్యాచ్ December 5 ఆఫ్టర్నూన్ 2:05 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరగబోతుంది. ఒకసారి పిచ్ రిపోర్ట్ చూసినట్లయితే ద 3 T20s ఆన్ దిస్ గ్రౌండ్ లాస్ట్ సీజన్ సా సమ్ బిగ్ స్కోర్. India chased 195 versus Australia, and then Australia defended 188 in the next match. In the BBL final, the Sixers smashed 188 and beat the Scorchers by 27 runs. Expect a good surface for this match. Anything beyond the 180 mark is a good total on the surface. So average first inning score వచ్చేసరికి 180 to 190 దాకా ఉన్నాయి. టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం నుంచి మ్యాక్సిమం ప్లేయర్స్ బౌలర్స్ని తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే క్లౌడీ స్కై ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఏ ఫీచర్ ఆఫ్ మ్యాచ్ డే. Rain interruption could play spoil sport over the courses of the encounter. The temperature is expected to range between 17 and 90 degrees Celsius. వెదర్ అయితే చూసినట్లయితే రైన్ పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, బట్ ఒకవేళ పడినా కూడా గేమ్ అబాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, ఓవర్స్ రెడ్యూస్ అవ్వచ్చు. ఇప్పుడు ఈచ్ టీమ్ ప్రివ్యూ చూసినట్లయితే ద సిడ్నీ సిక్సర్స్ హ్యావ్ ఏ వెరీ వెల్ సెటిల్డ్ లైనప్ అండ్ దేర్ ఆర్ నాట్ టూ మెనీ చేంజెస్ ఫ్రమ్ ద ప్రీవియస్ సీజన్. జేమ్స్ విన్స్, మోయిస్ హెన్రిక్స్, జోర్డాన్ సిల్క్ and Josh Phillips form a strong batting lineup. Wins has been a terrific form for England in the 100 competition, while Silk just seems to be at his best whenever the BBL rolls around. The bowling attack for the Sixers is also quite strong. Steve O'Keefe could take the new ball like he did last year, while Dan Christian adds depth to the lineup by bowling regularly as well. Leald Pope is expected to spinner, and Jackson Butter, Ben Dwarshuis can be tasked with picking wickets in the middle. Tom Curran also made quite a name for himself last season and is going to be a specialist death bowler. The Sydney Sixers are a champion side and definitely wants to beat this season. ఇప్పుడు ఈ ప్లేయింగ్ 11 చూసినట్లయితే సిడ్నీ సిక్సర్స్ నుంచి డానియల్ హూస్, జాష్ ఫిలిప్, జేమ్స్ విన్స్, మోయిస్ హెన్రిక్, జోర్డాన్ సిల్క్, డాన్ క్రిస్టియన్, టామ్ కరాన్, క్రిస్ జోర్డాన్, బెన్ డ్వార్షియస్, స్టీవ్ ఓకోపీ, జాక్సన్ బర్డ్ ఆర్ లేఆల్డ్ పోప్. మ్యాక్సిమం పోప్ ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బెన్ మన్నెట్టి వెరీ లిటిల్ ఛాన్సెస్. అలాగే మెల్బోర్న్ స్టార్స్ ప్రివ్యూ చూసినట్లయితే ద మెల్బోర్న్ స్టార్స్ ఆర్ గోయింగ్ టు బీ హోపింగ్ టు సీ ద బెస్ట్ ఆఫ్ మార్కస్ స్టోయినిస్ దిస్ సీజన్. హీ హ్యాస్ ఫ్లోరిష్ యాజ్ ఏ ఫినిషర్ ఇన్ ద IPL and then for the Australian national team, but he has had the most success for the Stars at the top of the order. The Stars have a very strong batting lineup for sure. The presence of Maxwell, Jampa and Stoinis in the team gives the advantage to the Stars in our opinion. Among the bowlers, Adam Jampa is going to attract the most attention. He has phenomenal for Australia in the T20 World Cup and is just incredibly difficult to score off. With Billy Steinlake, Nathan Coulter and Qais Ahmed, the Stars have a lot of options at their disposal as well. Playing 11 చూసినట్లయితే మార్కస్ స్టోయినిస్, జాయ్ క్లార్క్ ఆర్ సెప్ గాజ్. మ్యాక్సిమం జాయ్ క్లార్క్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. నిక్ లార్కిన్, గ్లెన్ మ్యాక్స్వెల్, జాయ్ బార్న్స్, హిల్టన్ కార్ట్రైట్, నాథన్ కౌంటర్నిల్, ఆడమ్ జంపా, లైమ్ హ్యాచర్, శామ్ రెయిన్బెర్డ్ ఆర్ కాయిస్ అహ్మద్, బిల్లీ స్టాన్లేక్. కీ ప్లేయర్స్ టు వాచ్, కీ స్టార్స్ సిడ్నీ సిక్సర్స్ నుంచి జాష్ ఫిలిప్ will be one to watch. He scored the third most runs in the Big Bash 2020 last season with 500 runs at a strike rate of 31, average of 31 and a strike rate of 149. లాస్ట్ సీజన్ ఎక్సెప్షనల్గా బ్యాటింగ్ ఆడినాడు. హౌఎవర్ ద స్టార్స్ ఆర్ అండ్ ఫిలిప్స్ ఫేవరెట్ అపోనెంట్. హీ హ్యాస్ స్ట్రక్ just 141 runs against them in 8 matches at an average of just 17 and strike rate of 128. James Wins was the Sixers star man in their run to the title last season. He smashed 98-95 in the qualifier and final,
He has scored 482 runs in 14 T20s on this ground at an average of 43 and strike rate of 143. Average కూడా ఎక్సలెంట్గా ఉంది. విన్స్ హ్యాజ్ ఏ మిడిల్ record versus start 123 runs in 8 matches at an average of 20 and strike rate of 123 to Daniel Hooks averages 25 in the 11 matches versus Stars. He did enjoy some great success against them last season with 96 of 51 balls against a very similar Stars attack to what is expected in this match. Daniel Christian was out of the world last season. He smashed 282 runs at an average of 34 and a strike rate of 182, including 49 of 23 balls in his last match versus Stars. He also took 15 wickets, including 2 versus Stars. Christian has a solid record overall versus Stars. 14 matchesలో 341 runs, యావరేజ్ వచ్చేసరికి 34 ఉంది, స్ట్రైక్ రేట్ 133. బెన్ డార్సియస్ has the most wickets in Stars Sixers matches, 17 wickets in 12 matches, average 21, economy rate వచ్చేసరికి 8. He took 4 wickets in 2 matches against them last season, 337 and 141. Steve O'Keefe has taken 11 wickets in 12 matches versus Stars at an average of 23 and economy rate of 6.39. అలాగే మెల్బోర్న్ స్టార్స్ నుంచి ఇంపార్టెంట్ ప్లేయర్స్ చూసినట్లయితే గ్లెన్ మ్యాక్స్వెల్ loves playing the sixer. He has the most runs of any player in Sixers versus Stars matches with 569 in 14 matches. 569 in 14 matches at an average of extraordinary 47 and strike rate of 157 also. This includes scores of 66 from 41 and 71 from 47 last season. He also has 10 wickets to his name. Maxwell has scored 328 runs in 11 T20s at the Sydney ground at an average of 32 and strike rate of 142. మ్యాక్స్వెల్ చూసినట్లయితే అపోజిషన్తోనే కాకుండా గ్రౌండ్లో కూడా ఎక్స్ట్రాడినరీ రికార్డు ఉంది. సో టీంలో మస్ట్ అండ్ షుడ్గా కెప్టెన్ వైస్ కెప్టెన్ సెలెక్ట్ చేస్తే బెస్ట్ ఆప్షన్. మార్కస్ స్టోయినిస్ ఈజ్ ద టాప్ రన్ స్కోరర్ ఫర్ మెల్బోర్న్ స్టార్స్ విత్ 331 runs from his last 10 matches at an average of 36 and a strike rate of 140. Englishman Jack Clark is expected to take the gloves and open the batting. He had an outstanding T20 Cup tournament in England and earlier this year, smashing 408 runs in 12 matches at an average of 37. 408 runs in 12 matches at an average of 37. Hilton Cartwright has a strong record versus Sixers. In 11 matches, again he has scored 221 runs at an average of 36 and strike rate of 144. Adam Jampa is coming off Dream T20 World Cup campaign. The leg spinner will be key here, and he has been the best bowler for Melbourne Stars and has picked up 15 wickets from his last 9 matches while bowling at an economy rate of 7 and strike rate of 13. Nathan Coulter has taken 9 wickets in 11 matches versus Sixers at an economy rate of 7. He took 2 for 14 and 1 for 15 against them in last season. Nick Larkin has also made 243 runs from his last 8 matches. Billy Stanley has also picked up 10 wickets from his last 8 matches. ఇప్పుడు టీమ్ సెలెక్షన్ చూద్దాము. సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్. వికెట్ కీపర్ సెక్షన్లో మనకు జాస్ ఫిలిప్, జాక్ క్లార్క్ ఇద్దరు బెస్ట్ ఆప్షన్, ఇద్దరు ఓపెనింగ్ స్టాండర్డ్స్. అలాగే బ్యాటింగ్ సెక్షన్కి వచ్చేసరికి జేమ్స్ విన్స్, మార్కస్ స్టోయినిస్, డానియల్ హూక్స్, నిక్ లార్కిన్. టాప్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి జేమ్స్ విన్స్, మార్కస్ స్టోయినిస్, నిక్ లార్కిన్, డానియల్ హూక్స్. ఈ 4 మెంబర్స్లో ఎనీ 3 బెస్ట్ ఆప్షన్. అలాగే ఆల్రౌండర్ సెక్షన్కి వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్వెల్, డానియల్ క్రిస్టియన్, మోయిస్ హెన్రిక్స్,
హిల్టన్ కార్ట్రైట్ డౌన్ ద బ్యాటింగ్ ఆర్డర్ వస్తాడు. బట్ ఒకవేళ ఛాన్స్ వస్తే హార్డ్ హిట్టింగ్ చేస్తాడు. లాస్ట్ సీజన్ కూడా డౌన్ ద బ్యాటింగ్ చేసినా కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. అలాగే బౌలింగ్ సెక్షన్కి వచ్చేసరికి ఆడమ్ జంపా, నాథన్ కౌంటర్నెల్, బెన్ వార్సియస్, నెక్స్ట్ క్రిస్ జోర్డాన్, స్టీవ్ ఒకీఫ్, కాయిస్ అహ్మద్, బిల్నీ స్టాన్లేక్. మనకు బౌలింగ్ సెక్షన్లో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆడమ్ జంపా, నాథన్ కౌంటర్నెల్, స్టీవ్ ఒకీఫ్ ఆర్ బెన్ వార్సియస్. ఈవెన్ కావాలనుకుంటే జాక్ క్లార్క్ ప్లేస్లో ఒక బౌలర్ని ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు కెప్టెన్ వైస్ కెప్టెన్ ఛాయిస్ వచ్చేసరికి యాజ్ పర్ రీసెంట్ రికార్డ్ అండ్ గ్రౌండ్ రికార్డ్ చూసినట్లయితే గ్లెన్ మ్యాక్స్వెల్ బెస్ట్ కెప్టెన్ ఆప్షన్. వైస్ కెప్టెన్కి వచ్చేసరికి జేమ్స్ విన్, మార్కస్ స్టోయినిస్, 1 minute, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, జేమ్స్ విన్, డానియల్ హుక్స్, మోయిస్ హెండ్రిక్స్, ఈవెన్ డాన్ క్రిస్టియన్ కూడా ట్రై చేయొచ్చు. జాస్ ఫిలిప్స్. బౌలింగ్ సెక్షన్కి వచ్చేసరికి ఆడమ్ జంపా బెస్ట్ ఆప్షన్. రీసెంట్ రికార్డు, రీసెంట్ పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఆడమ్ జంపాని గ్రాండ్ లీగ్లో ఆడమ్ జంపాని కెప్టెన్గా, గ్లెన్ మ్యాక్స్వెల్ని వైస్ కెప్టెన్గా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్.